వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనతో పాటు ఒక మహిళగడు ఉంది. ఆమె సమస్య ఏంటో, ఎందుకు వచ్చిందో ఈ ప్రజాభవన్కనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి అమ్మా, ఎందుకు వచ్చారు ఇక్కడ? నమస్కారం. నా పేరు శిరీష సార్. మాది ధర్మసాగర్ మండలం, వరంగల్ డిస్టిక్ సార్. నా హస్బెండ్ చనిపోయారు. నాకు 2 పిల్లలు సార్. మేము ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాం సార్. మేము మున్నూరు కాపు, నా హస్బెండ్ ముస్లిం సార్. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాము. మా అమ్మగారు ఒక 7 years అంటే మా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నామని చెప్పి అమ్మ వాళ్ళ తరఫు నుండి మాకు ఎట్లాంటి సపోర్ట్ లేదు. అత్తమ్మ వాళ్ళందరూ సపోర్ట్ చేసేవాళ్ళు. అత్తమ్మ వాళ్ళందరూ మాతో బాగానే ఉండేవాళ్ళు. నేను హ్యాపీగానే ఉన్నాం. తర్వాత 2018లో మేము ధర్మసాగర్లో ఒక హౌస్ పర్చేస్ చేసుకున్నాం సార్. అక్కడికి వెళ్ళి ఉంటున్న క్రమంలోనే మా అమ్మగారు ఒంటరిగా ఉంటున్నారని చెప్పి నాకు తెలిసింది. నేను మా అమ్మగారి దగ్గరికి వెళ్ళి, అమ్మ నువ్వు ఎందుకు ఉంటున్నావు అంటే, ఇలా అన్నయ్యతో చిన్న గొడవ అయింది నాన్న, ఇక్కడే ఉంటున్నా అంటే, మరి నీ కూతురు ఉంది కదా నా దగ్గరికి వచ్చేసి అని చెప్పి అమ్మగారిని నా దగ్గరికి తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఏదో ల్యాండ్ ఇష్యూ వాళ్ళకు గొడవ జరిగిందంట. అన్నయ్య డబ్బులన్నీ లాగేసుకొని మమ్మీ ఇంట్లోంచి బయటికి గెంటేశాడంట. 2018 నుండి మమ్మీ నా దగ్గరే ఉంటుంది. 2019 జనవరి నుండి మమ్మీ నా దగ్గరే ఉంది. ఇలా మమ్మీ ఉండగానే ఇంకొక హౌస్ కొనుక్కున్నాం మేము. ఇంకొక హౌస్ కట్టుకున్నాం. మా హస్బెండ్ ముస్లిం అవ్వడం వల్ల, అమ్మ మున్నూరు కాపు అవ్వడం వల్ల కొంచెం డిఫరెన్సెస్ వచ్చి, ఇంకా ఇక్కడ ఉండొద్దులే అమ్మ, నువ్వు ఆ రూమ్లో నీకు ఒక రూమ్ ఇస్తాను, అందులో ఉండు, ఇంకొక 2 rooms మేము రెంట్కి ఇస్తామని చెప్పి ఇంకొక హౌస్కి పంపించాను ఆమెను. ఈ హౌస్లో నేను నా హస్బెండ్తో ఉంటుండగా నా హస్బెండ్ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు సడన్గా. 2021 January 7th చనిపోయారు. చనిపోతే మా అమ్మగారు అన్నారు, నాన్న నీకు ఇక్కడ ఇబ్బంది అవుతుంది కదా, ఇంకా ఈ హౌస్ అతను చనిపోయిన ఇంట్లో మనం ఎందుకు ఉండడం, ఈ హౌస్ రెంట్కి ఇచ్చేసి ఇంకో హౌస్లో ఉందామని చెప్పి అని తీసుకెళ్లారు. అక్కడే ఉంటున్నాం. నా హౌస్లో మా అమ్మను ఉంచాను, అక్కడ ఉంటున్నాం. ఈ క్రమంలోనే మా అమ్మగారు చనిపోయారు. 2022 April 3rd రోజున మా అమ్మగారు చనిపోయారు. చనిపోతే నాకు అండగా ఉంటాడని చెప్పి మా అన్నయ్యని పిలిపిస్తే ఒక 3 months బాగానే ఉన్నారు. ఈ 3 monthsలో చాలా గొడవలు చేశాడు. ఈ హౌస్ నాది కదా, అమ్మ నీ దగ్గరికి డబ్బులు తీసుకొచ్చి కట్టించిందంటే, అన్నయ్య నా దగ్గర ₹1 తీసుకోలేదు. నేను అమ్మ దగ్గర కనీసం పసుపు కుంకుమ కూడా నోచుకోలేదు. నేను అమ్మ దగ్గర ₹1 కూడా తీసుకోలేదు. ఏదైనా ఉంటే మొత్తం మా కష్టంతోనే కట్టుకున్నావు, అట్లా నువ్వు చేయడం తప్పు అని చెప్పేసి చాలాసార్లు చెప్పాను. మా అన్నయ్యకి మందలించాను చాలాసార్లు. నాకు ఎవరు లేరు కదా అన్నయ్య, హస్బెండ్ చనిపోయాడు, అమ్మ నాన్న కూడా చనిపోయారు, మనకి ఉన్నది మన ఇద్దరమే, హ్యాపీగా బతుకుతామని చెప్పి చాలాసార్లు చెప్పాను, కానీ వినలేదు. ఒకరోజు నేను ఈవినింగ్ ఇంట్లో పనిచేస్తున్న టైంలో చూసి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వచ్చేసి కొట్టేశారు నన్ను. కొట్టేసి నా మెల్లో ఉన్న గోల్డ్ చైను, సెల్ ఫోను, ఒరిజినల్ డాక్యుమెంట్స్ లాగేసుకొని చంపడానికి ప్రయత్నిస్తుంటే నేను అక్కడ నుండి తప్పించుకొని వెళ్ళి ధర్మసాగర్ PSలో కేసు పెట్టాను. FIR ఫైల్ అయింది. ఇది ఇలా FIR ఫైల్ అయిందని చెప్పి అక్కడే ఉంటే మనం చంపేస్తాడని చెప్పి మడికొండ డీజిల్ కాలనీలో వచ్చి నా పిల్లలతో కట్టుబట్టలతో నా పిల్లలతో వచ్చేసి అక్కడ ఉంటుంటే ఇది FIR ఫైల్ అయింది. నాది కోర్టులో కేసు ఉంది. నా దగ్గర ఆడియో రికార్డ్స్ ఉన్నాయి, నా దగ్గర వీడియో రికార్డ్స్ ఉన్నాయి, నా దగ్గర థ్రెటన్ చేసిన కాల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా సరే గ్రామ పంచాయతీలో రీసెంట్గా ఆయన పేరు మీద ఇల్లు చేశారు. అది ఎలా చేశారు, ఏ అధికారులు చేశారో నాకు తెలుసుకోవాలి. ఇది ఇలా ఉండగా నేను మడికొండ డీజిల్ కాలనీలో ఉంటుంటే మా మేనమామ కొంచెం సపోర్ట్ చేశారని చెప్పి ఆయనతో మాట్లాడుతుంటే వాళ్ళ అల్లుడు కూతురు నా ఇంటికి వచ్చారు. వాళ్ళు 3.5 తులాల గోల్డ్ దొంగతనం చేసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళు 3.5 తులాల గోల్డ్ దొంగతనం చేసుకొని వెళ్ళిపోతే ధర్మసాగర్ కాజీపేట్ CI దగ్గర కంప్లైంట్ ఇచ్చాను. కాజీపేట్ PSలో CI గారు చాలా అసభ్యంగా మాట్లాడారు. ఇలా మాట్లాడితే ఇంకా అవ్వట్లేదు, CP దగ్గరికి వెళ్ళమ్మా అని చెప్పేసి నాకు 2-3 చెప్తే CP దగ్గరికి వెళ్ళాను. అక్కడ నుండి ఎల్లో ఎన్వలప్ పంపిస్తే అక్కడ నుండి వెళ్తే ఖచ్చితంగా FIR చేయాలంట. వీళ్ళ దగ్గరికి వెళ్తే ఆయన నాకు ఈవినింగ్ కాల్ చేసేసి, అదేంటిది పిచ్చి వేషాలు వేస్తే నిన్ను బ్రోతల్ కేసులో ఇరికిస్తాను, ఏమనుకుంటున్నావు, నువ్వు మొగుడిచి వచ్చిన దానివి, నీకెందుకే బంగారం అని చెప్పి చాలా అసభ్యంగా మాట్లాడారు. ఆఫీసర్ ఎవరైనా, ఆయన పేరేంది, ఎక్కడ? CI ఎక్కంతం సుధాకర్ రెడ్డి. నంబర్ ఉంది ఆయనది? నంబర్ లేదు సార్ నా దగ్గర. ఎక్కంతం సుధాకర్ రెడ్డి వాళ్ళ కానిస్టేబుల్ కాల్ చేశారు. CI ఎక్కంతం సుధాకర్ రెడ్డి చాలా అసభ్యంగా మాట్లాడారు. CP దగ్గరికి వెళ్ళాను కదా సార్, అట్లీస్ట్ నాది FIR అయినా చేయండి అని చెప్పంటే, నువ్వు CP దగ్గరికి వెళ్ళినా CM దగ్గరికి వెళ్ళినా వాళ్ళు పీకేదేం లేదు, వాడు 5 సంవత్సరాల నుండి దెంగేస్తాడు అని చెప్పి అన్నాడు. చాలా ఘోరంగా మాట్లాడి నా కేసే డిస్మిస్ చేశారు. ఇంకా నేను అది పట్టించుకోలేను సార్. నా హౌస్ పోయింది, నా గోల్డ్ పోయింది, నా డాక్యుమెంట్స్ తీసేసుకున్నారు, నాకు 2 పిల్లలు ఉన్నారు, నా సామాన్లు అన్నీ మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో, నా ఇంట్లోనే వాడు ఉంటున్నాడు నా ఆక్యుపై చేసుకొని. అతనికి ఎలా గ్రామ పంచాయతీలో అయిందో తెలియదు. 4 years నుండి గ్రామ పంచాయతీ, మండల ఆఫీసు, సెక్రటేరియట్, CM, ఈరోజు CM ఇంటికి కూడా వెళ్ళాను. CM ఇంటి దగ్గరికి వెళ్తే అక్కడ కూడా అధికారులు కలవనివ్వట్లేరు. నీకు జరిగిన అన్యాయం ఒక పేపర్ రాసి ఇవ్వమ్మా అని చెప్పి అంటున్నారు.
ఎక్కడ ఏ ఆఫీస్ డిపిఓ ఆఫీస్కి వెళ్ళాను, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాను, ఎక్కడ న్యాయం జరగట్లేదు. అట్లీస్ట్ ప్రెస్ దగ్గరికి వస్తేనైనా నాకు సీఎం అపాయింట్మెంట్ ఇప్పించి నా సమస్యను పరిష్కారం చేస్తారని చెప్పి మీద వరకు వచ్చాను సార్. మరి ఇప్పుడు లోపల ఏమన్నాడు, ఇక్కడ ఎవరు అధికారులకు ఎవరు కలిసినావు, ఏం అర్జీ అర్పించుకుంటే వాళ్ళు ఏమన్నా సీఎం పిఏకే కలిసాను. ఆయనకు అర్జీ అర్పిస్తే ఆయన ఏమంటున్నారు, నేను చూస్తాలే అమ్మ, సార్ దగ్గరికి పంపిస్తాలే అమ్మ, నువ్వు వెళ్ళిపోయి, ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ నించోవద్దు, ఇక్కడ 2 నిమిషాల కన్నా ఎక్కువ ఉండొద్దు, ఇక్కడ కూర్చోద్దు, అక్కడ కూర్చోవద్దు అని చెప్పి రిస్ట్రిక్షన్స్ పెట్టి బయటికి పంపించేశారు. ఇక్కడ సెక్రటేరియట్కు 1 వీక్ నుండి తిరుగుతుంటే అసలు అక్కడ ఎలాంటి అప్లికేషన్ లేదు. ఒకసారి నేను తిరుగుతుంటే చూడలేక, నువ్వు ఇక్కడ కాదమ్మా సీఎం ఇంటికే వెళ్ళు అని చెప్పి సార్ అడ్రస్ ఇస్తే వెళ్ళాను. నేను నైట్ అంతా వెళ్ళి పెద్దమ్మ గుడిలో కూర్చొని అక్కడ నుండి సార్ దగ్గరికి వెళ్ళి సార్ని కలిసి ఇక్కడికి వస్తున్నాను, నాకు న్యాయం చేయండి ప్లీజ్. నా కూతురు నా కొడుకు చదువుకుంటున్నారు, వాళ్ళ చదువులు చూపించాలా, లేకపోతే నా జీవనోపాధి చూసుకోవాలా, లేకపోతే ఈ ప్రాపర్టీస్ కోసం తిరగాలా, నాకు అర్థం కావట్లేదు. కష్టపడి కట్టుకున్నావు, నా దగ్గర అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. వాడు గోల్డ్ దొంగతనం చేసిన వాడు, నేను తీసుకున్న అక్క నీకు తీసుకొచ్చి ఇస్తాను, ఆడియో రికార్డు కూడా వినిపించాను వాళ్ళకి. అయినా సరే న్యాయం చేయట్లేడు. ఆడియో రికార్డ్స్, వీడియో రికార్డ్స్ ఉన్నా సరే న్యాయం చేయట్లేరు. ఓకే రైట్ అమ్మ, ఇది పరిస్థితి. అంటే ప్రజాపాలనలో మాత్రం ఇలాంటి మహిళలు ఎంతోమంది ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఆమె కేవలం ఇంటర్ క్యాస్ట్ పెళ్లి చేసుకున్నందుకే వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన ఆమెను పంపించడం జరిగింది. సో మళ్ళీ మా అమ్మ ఒంటరి కదా అని చెప్పేసి ఆమె ఇంట్లో పెట్టుకున్నందుకు వాళ్ళ అన్న బకాసురునిలాగా వచ్చి ఆమె ఆస్తిని అంతా జప్తీ చేసుకొని ఆ 2 పిల్లలను, ఈ తల్లిని రోడ్డు మీద ఏడ్చిన పాపన ఉంది. సో అంటే అక్కడ ధర్మసాగర్ మండల్ తహసీల్దార్ ఏ విధంగా మరి ఎవరిది అని ఎట్లా డాక్యుమెంట్ సృష్టించి ఇవ్వడం అనేది జరిగింది, ఆయన పేరు మీద ఎట్లా రిజిస్ట్రేషన్ అయిందో ఆమెకి అంతు చిక్కడం లేదని చెప్తున్నారు. అంటే బంధువులని ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా బంగారం ఎత్తుకుపోయిన పాపాన ఉంది. సిపి నుంచి ఒక సిఐ లెవెల్కి వస్తే సిఐ ఇష్టానుసారంగా సుధాకర్ రెడ్డి మీరు జాగ్రత్త అంటే మీరు ఇష్టానుసారంగా ఆ మహిళతో బిహేవ్ చేయడమే కాకుండా ఇష్టానుసారమైన మాటలను అంటే గవర్నమెంట్లో ఉన్న అధికారులను తిట్టడము, ఆఖరికి ముఖ్యమంత్రిగా తిట్టినవు అని చెప్పేసి కూడా ఆమె చెప్పడం అనేది జరిగింది. పొద్దు ప్రజాపాలనకు వచ్చింది. ఈ ప్రజాపాలన ద్వారా ఆమెకు న్యాయం జరగాలని చెప్పేసి కూడా ఆమె కోరుకోవడం అనేది జరిగింది. అవసరమైతే ముఖ్యమంత్రికి కూడా నేను కలవడానికి సిద్ధంగా ఉన్నా, నా పిల్లలకు న్యాయం అయ్యేంత వరకు పోరాటం చేస్తా అని చెప్పేసి కూడా ఆమె చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఆమెకి ఇప్పుడు ఇల్లు లేదు, ప్రస్తుతానికి ఉందామంటే కొలువు లేదు, పిల్లలను బతికించుకోవాలంటే చిన్న చిన్న పిల్లలు ఉన్నారని చెప్తున్నది. ఇలాంటి వాళ్లకు ప్రభుత్వం అండగా ఉండి ఇలాంటి వారిపైన ఈ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఈ సుధాకర్ సిఐ ఆయనను వెంటనే సస్పెండ్ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా ఇక్కడ నుంచి ఆమె హెచ్చరించడం అనేది జరిగింది. ముఖ్యమంత్రి కూడా అదే మాట చెప్పుకోవడం అనేది జరిగింది. అంటే ఆమె ఉండడానికి గూడు అంటే వాళ్ళ అన్నకి ఏ విధంగా అయితే రిజిస్ట్రేషన్ అయిందో ఆమెకు తెలియాలి అని చెప్పేసి కూడా న్యాయం కావాలని చెప్పేసి కూడా ఆమె కోరుకోవడం అనేది అయితే జరుగుతుంది. ఇలాంటి వాళ్ళకి న్యాయం చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, ప్రభుత్వం కూడా మంచి నడవడికలో ఉంది అని చెప్పేసి ఇంకా చాలామందికి కూడా దీని మీద అభిప్రాయం ఏర్పడే విధంగా ఉంటుంది. ప్రజాపాలన అంటున్నారు రేవంత్ రెడ్డి గారు, మీ ప్రభుత్వం ప్రజాపాలన అంటే ఇలాంటి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి కూడా కోరుకోవడం అనేది అయితే జరుగుతుంది. కెమెరా పర్సన్ ప్రవీణ్ తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.